ఏ మాయ చేసావే సినిమాతో మాయ చేసిన సమంత రీసెంట్గా సిటాడెల్ అనే యాక్షన్ ఓరియంటెడ్ వెబ్ సిరీస్తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ తరహా వెబ్ సిరీస్ ఇండియాలో రూపొందించడం చాలా రేర్ అనే చెప్పాలి. ఫుల్ లెంత్ యాక్షన్ రొమాన్స్తో వచ్చిన ఈ వెబ్ సిరీస్లో హీరో వరుణ్ ధావన్ కన్నా సమంతకే ఎక్కువగా పేరు వచ్చింది. ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ సమంత మాత్రం యాక్షన్ ఎపిసోడ్స్లో ఎరగదీసిందనే చెప్పాలి. అయితే ఇప్పటి వరకు సినిమా పరంగా కొంచెం బిజీగా ఉన్న సమంత సడన్ గా డౌన్ అయిపోయింది. సిటాడెల్ వెబ్ సిరీస్ తర్వాత సమంతకు వరుస ఆఫర్స్ వస్తాయని చాలా మంది అనుకున్నారు. కానీ అమ్మడికి అనుకున్నంత క్రేజ్ అయితే వచ్చింది, కానీ ఆఫర్స్ పరంగా మాత్రం పెద్దగా రాలేదని చెప్పాలి. రీసెంట్ గా సొంత బ్యానర్ను స్థాపించిన సమంత తన బ్యానర్లో మా ఇంటి బంగారం అనే సినిమాను నిర్మిస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఈ సినిమా ఇంతవరకు మొదలు పెట్టలేదనే టాక్ వినిపిస్తోంది. ఇదే కాక తనకు ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చిన గౌతమ్ వాసుదేవ్ మీనన్ డైరెక్షన్లో కూడా ఒక మూవీ చేయబోతున్నారని టాక్ వచ్చింది. కానీ అది కూడా పట్టాలెక్కలేదు. అయితే ఈ టైంలో తన పూర్తి కాన్సన్ట్రేషన్ను రక్త బ్రహ్మాండ్ సిరీస్లో నటించడంతో దృష్టి సారిస్తోంది. అయితే ఈ వెబ్ సిరీస్ ను కూడా రాజన్ డీకే దర్శకత్వంలో రాబోతోంది. ఈ సిరీస్ లో కూడా యాక్షన్ ఎపిసోడ్స్ భారీ స్థాయిలో ఉండబోతున్నాయని టాక్ వినిపిస్తోంది. మరోవైపు సమంత వాణిజ్య ప్రకటనల ప్రచారం, సోషల్ మీడియాలో హెల్త్ టిప్స్ ని అందించే పనిలో కూడా బిజీగా ఉంది. అందువల్ల సమంత నటించే తదుపరి సినిమా గురించి తెలుసుకోవడానికి కొంత సమయం పడుతుందని అభిమానులు వేచి చూస్తున్నారు.